పడుకున్నావా? లేదురా, చూస్తున్నాను. కళ్ళు మూసుకొని చూస్తున్నావా? కళ్ళల్లో ఉన్న కాంచనమల రూపాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాను. కళ్ళు తెరిస్తే పోతుందేమోనని భయంగా ఉందిరా. నువ్వు మాట్లాడింది తెలియదా? ఒక్క బుక్ కూడా అర్థం కాలేదు. కాంచనమాలను తలుచుకుంటుంటే బాడీ గాల్లో తేలుతున్నట్టుందిరా. కాంచెను తలుచుకుంటే నీ బాడీ గాల్లో తేలుతున్నట్టు సహజం రా, కానీ నాకు కూడా తేలుతున్నట్టుందంటే. చంద్రబింబం లాంటి మొహం, నీలి మేఘాల లాంటి కురులు, అల్ల నేరేళ్ళ లాంటి కళ్ళు, సంపంగి లాంటి ముక్కు, నాజూకైన నడు, ఎంత అందంగా ఉందిరా. పేడ, చీపుర్లు, కొబ్బరికాయలు, గేదెలు, డౌట్ లేదు ఇది రమణమిల్లే. ఎవడ్రా మమ్మల్ని ఇక్కడ మోసుకొచ్చింది? వీళ్ళ కేళ్ళను తగలయ్యా, కళ్ళు మూసుకుంటేనే ఇక్కడ తీసుకొచ్చారు. నిద్రపోతే కిడ్నీలో అమ్మేసుకునే వాళ్ళు. ఎక్కడ రమణమ్మ గారు? ఒరేయ్ కొండలరావు, పీకలు పోయకుండా తీసుకొచ్చారు, సంతోషించండి. తలకాయ మీద రూపాయి పెడితే పావుల కూడా మిమ్మల్ని ఎవరు కొనరు. అలాంటిది మిమ్మల్ని నమ్మి 5 లక్షలు అప్పిస్తే నన్నే దబాయిస్తారా? ఒరేయ్ చెమడాలు ఎక్క తీసేస్తాను, జాగ్రత్తగా ఉండండి. అది కాదు రమణమ్మ, నీ డబ్బు ఎక్కడ పోతుంది? మా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే. ఇంకా నయ్యం, అయ్యప్ప స్వామి ఉండేలు ఉన్నట్టు కాదు. పోనీ అలాగే అనుకుని మర్చిపోండి, పుణ్యం వస్తుందా? పుణ్యం కాదురా నాకు కావాల్సింది, వడ్డీ. అసలేమిటో లేట్ అయినా పర్వాలేదు, నెల వడ్డీ కట్టకపోతే బాగుండదని చెప్పానా లేదా? ఒరేయ్ వీళ్ళు తీసుకెళ్లి దొడ్లో కట్టేయండి. రమణమ్మ, నేనేంటో నీకు బాగా తెలుసు. మన ఊళ్ళో వాళ్ళ నమ్ముకుని కేబుల్ టీవీ పెడితే ఒక్కరు కూడా డబ్బు ఇవ్వలేదు. డబ్బులు చేతిలో పడ్డ మరుక్షణం నీ ముందుంటా, నన్ను నమ్ము. అసలు వడ్డీ అన్ని కలిపి. అన్ని కలపక్కర్లేదు, నా బిడ్డ నాకు ఇస్తే చాలు. ఈ వయసులో నీళ్ళు ఎప్పుడు పోసుకున్నావు? డిష్ పగిలిందిరా. బిడ్డంటే వడ్డీరా. ఆ బుక్క ముందే చెప్పాలి. వంకర మాటలు మాట్లాడితే 4 తెగొస్తాను. ఇదిగో సుదర్శనం, నా వడ్డీ ఎప్పుడు కడతావు? ఒక వారం రోజులు టైం ఇవ్వు, ఇచ్చేస్తాను. వారం కాకపోతే 2 వారాలు అవుతాను. అప్పటికి రొక్కం నా చేతిలో పడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇంతకన్నా ఏం జరుగుద్ది? దువ్వలపాలెం క్యాంప్ ప్రజలకు తెలియజేయమనగా బాగా కొవ్వు పట్టిన సింహ పంది ఏటుకు సిద్ధంగా ఉంది. బిజినెస్ కూడా ఉందా? అర్థమైందిగా, వెళ్ళండి. అలాగే దాన్ని పొట్ట చూసి కడుపు అనుకుందా.